ప్రజలండి ఎంతోమంది వాక్యం చూస్తున్న విధానం బట్టి అక్కలకి తమ్ముళ్ళకి అన్నలకి నా కృతజ్ఞత తెలియను కాక మరి ఇచ్చిన వాక్యంలోకి వెళ్దామా. ఇచ్చిన వాక్యములో వెళ్ళే ముందు మరి ఈ వాక్యము విని మీరు బలపడతారని, దేవుళ్ళు ఎదుగుతారని, దేవుళ్ళు బ్రతుకుతారని, దానికి అర్థమేంటి, ఏ రీతిగా బ్రతకాలి, దేవుడు ఏ రీతిగా మేలు చేస్తుండో ఆ మేలుకి అర్థం ఏంటో మీకు తెలియాలంటే ముందు వాక్యానికి వెళ్దాం. ఆది కాండము 37వ అధ్యాయం వెళ్దాం. ఒకసారి చదవనమ్మా. ఎందుకంటే బైబిల్ ఉంటే బైబిల్ ఓపెన్ చేయండి. ఆది కాండము 37వ అధ్యాయం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 10 ఏండ్ల వాడై, యోసేపు 17 ఇయర్స్ అంట, 17 సంవత్సరాల పిల్లగాడు యోసేపు. ఇక్కడ మీకు ఆ వాక్యం అర్థం కావాలా. యోసేపు అన్న వ్యక్తి అంట 17 సంవత్సరాలు అంట. చదవనమ్మా. యోసేపు 10 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై 11 మందితో కలిసి అనగా యోసేపు అనగా ఈ 11 మందితో కలిసి అంట యోసేపు అనే వ్యక్తి 17 సంవత్సరాల పిల్లగాడంట. 17 సంవత్సరాలు 17 ఇయర్స్ అంట. ఈ 17 ఇయర్స్ పిల్లగాడంట తన అన్నంతో కలిసి అంట మందని మేపుచుండెను. మందని వాళ్ళతో పాటు మందని మేపుచుండెను. కొత్తగా మేపుతలేదు మంద, వాళ్ళతో పాటు. చదవడం ఏమన్నా మనకు చదవడం వాక్యం. తన సహోదరులతో కూడా అంటే కూడి అంటే వాళ్ళతో ఉండి అంట మందను మేపుచున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది మీకు వాక్యం అర్థం కావాలి. చదవండి రైట్. ఓకేనా. తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారు చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు ఎందుకంటే యోసేపు ముసలితనం మందు అనగా యాకోబు ముసలితనం మందు యోసేపు పుట్టిండంట. కాబట్టి యోసేపు ఎందుకు యాకోబు యోసేపుని ఎందుకు ప్రేమిస్తుందంటే యోసేపు అనే వ్యక్తి యథార్థపరుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు అంట. ఏ పాపము ఎరగని వ్యక్తి అంట. అంటే ఇది చెడుతనం ఇక్కడ రాసిన వాక్యంలో. ఏమని రాసిన వాక్యం చదవడం ఒకసారి బ్యాక్ బోన్ చదవండి ఇక్కడ. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన ఏ చెడుతనం ఏ చేస్తుండ్రో అంటే బొరుల విషయంలో కావచ్చు, సంథింగ్ అక్కడ ఆ చెడుతనం అంటే మనం అన్ని తీసుకోవచ్చు. అంటే మనకున్న ఆలోచనలను బట్టి, మనకున్న ఉద్దేశాలను బట్టి, మనకున్న జ్ఞానం బట్టి అక్కడ ఆ టైంలో ఏం జరుగుతుంది మనం తీసుకోవాలంట. చెడుతనం అంట. ఆ చెడుతనమును చదవనమ్మా. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం అంటే ఏదైతే ఉందో సువార్త చేసిన సువార్త మొత్తం తీసుకొని పోయి ఎవరు చెప్తుందంట. చదవనమ్మా. వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు అంటే యాకోబుకి చెప్తున్నాడు. యోసేపు అనే వ్యక్తి ముసలితనంలో పుట్టిండు. ఆ యోసేపు అనే వ్యక్తి అంట 17 సంవత్సరాలు పిల్లగాడంట. 17 సంవత్సరాలు చిన్నవాడు, 17 సంవత్సరాలు పిల్లగాడు. అయితే మంచి కొరకు ఆయన బతుకుతున్న, చెడ్డ కొరకు ఇప్పుడు ఆయన బ్రతకలేదు. అమ్మ చదవండి. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి ఎందుకు ప్రేమిస్తుంది ఎక్కువ? తను చెడు చేసే వ్యక్తి కాదు. ఇక్కడ వాక్యం మీకు అర్థం కాదు, అందుకే మేము ముందు చూపిస్తాను. తను చెడు చేసే వ్యక్తి కాదు అంటే ఒకరిని దూషించే వ్యక్తి కాదు, ఒకరిని తిట్టే వ్యక్తి కాదు. ఎంత మందున్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత భారం ఉన్నా, ఎంత తగ్గించుకొని అది ఏమైనా కానీ నా అన్నలు, నా వాళ్ళు, నా కుటుంబము, నా గొర్రెలు, నా మంద, నా ఆస్తి అనుకుంట ఏ కుళ్ళు కుట్ర కొంటారు లేకునంట అన్నలతో గడిపే వ్యక్తి అంటే యోసేపు. చదవనమ్మా. తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఈ ఉన్న 11 మందికి యువకుడంట తన తండ్రి అంట యోసేపుని ప్రేమించెను. యోసేపుని దేని గురించి ప్రేమించెను? తన యథార్థపరుడు అంట. ఏ చెడుతనం చేసే వ్యక్తి కాదంట. ఉన్నదన్నట్టే ఇది సత్యము. ఈ గొర్రెలు ఇక్కడికి వెళ్ళిని, ఈ స్థలంలోకి వెళ్ళిని, ఇగో ఇక్కడ కాస్తని, ఇక్కడ తిని, ఇక్కడ తిరిగిను, ఇక్కడ ఉన్నాం అని చెప్పేదంటే యోసేపు. అందుకంట తన ఇష్టముతో అంట కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి ఏం పట్టిరంట? పగపట్టిరి అంట. పగ అంట. ఏమైనా శత్రువు అండి. నీ శత్రువుని ప్రేమించు అని చెప్పిండు వాక్యం ప్రకారం. నీ శత్రువులకి ప్రేమించు, నీ శత్రువుకి గ్లాస్ మంచిది, నీ శత్రువులకి భోజనం పెట్టు అని వాక్యం సెలవిస్తుంది కదా. ఇక్కడ శత్రువులు కాదు కదా, సొంత అన్నలు పగపట్టిరి. హల్లెలూయా. సొంత అన్నలు పగపట్టి. ఈ రోజు ఎవరికి కాదండి, నువ్వు నమ్మేది దేవుని యథార్థ దేవుని. ఈరోజు తల్లి కానీ, తండ్రి కానీ, అక్క కానీ, తమ్ముడు కానీ, బావలు కానీ, బామర్దులు కానీ, నీ కుటుంబంలో ఎవరిని ఆదరించలేరు. అందుకే వాక్యం మీకు అర్థం కావాలంట. అందుకే వాక్యం మీకు చూపిస్తున్నా అంటే ఉన్న అనుబంధం చూపిస్తున్నా. ఆ లెవెలో అంటే కానీ ఇక్కడ ఆ లెవెలో కాదు, సొంత అన్నలు, సొంత రక్త సంబంధం అన్నలే అంట. పగ ఏం పట్టిందమ్మా?
పగ పట్టింది. పగ అంటే అదేదో అరే నీ పగ తీసుకున్నా నన్ను వదలండి అంట. పగ అనేది చనిపోయేంత వరకు పోదంట పగ అనేది. కాబట్టి పగ తీర్చుకునేంత అంత అంటే పీకలు దాకా నోళ్ళు మేము పెట్టుకున్నాడు. సొంత తమ్ముడు, అందరికన్నా చిన్నవాడు, అందుకే రాసింది వయసుతో సహా. 17 సంవత్సరాలకు వయసు ఏం తెలుసండి, అంతగా మెచ్యూర్ మైండ్ కాదది, అంత మెచ్యూర్ మైండ్ ఉండే కాదు. ఏది కుళ్ళు ఏది కూడా తెలవదు. కానీ ఆయన ఆ వయసులో కూడా మంచితనం తీసుకొని దేవుని యందు భయము భక్తి కలిగి ఏ చెడుతనాన్ని వెళ్ళకుండా అంట యథార్థంగా బతికింది ఎవరంటే యోసేపు. నీచంగా యోసేపు పట్ల నీచంగా ఆలోచిస్తున్నారు. వీడ చిచ్చి ఈడ అని పగతో ఉన్నారు. అయితే యోసేపు అంట వెతుకులాడుతుందంట, నా అన్నలు ఎక్కడున్నారు, నా అన్నలు అన్నం తిన్నారో లేదో, మా నాన్న పంపించిన కదా ఆహారము మా అన్నలకి ఇవ్వాలి అని యోసేపు కూడా తిని తిండి మర్చిపోయిందంట. అంత పెద్ద అంతగా ప్రేమిస్తున్న యోసేపు. హల్లెలూయా. అందులో ఆయనకి ఎంత ద్రోహం చేసినా కానీ అదే పగవారిని ప్రేమించాలంటే ఇదే అండి. యోసేపు అంటే దేవులాడుతున్న అన్నలు ఎక్కడ ఉన్నారు, అన్నం తిన్నారో లేదో, నీళ్ళు తాగేరు అంట, వెతుకులాడుతున్నంట. చదవనమ్మా. అందుకతడు నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడి నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్లి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. ఇది స్టోరీ. ఆయన పేరు ఏం పేరు అంటే పేరు తమ్ముడు కాదంట. హల్లెలూయా. చూడండి ఎక్కడ ఉందండి జీవితము. నువ్వు ఏదైనా ప్రేమతో చెప్పినా కానీ, నువ్వు ప్రేమతో మాట్లాడినా కానీ, ఇతరులతో ప్రేమతో నీతో మాట్లాడండి. లోపల ఒకటి బయట ఒకటి అండి. సొంత అన్నలంట. ఇదిగో ఏం పేరంట, పేరు యోసేపు కాదంట, సొంత తమ్ముడిని. ఇది బాధాకరంగా నాకు చాలా ఏడుపు వస్తుంది ఇక్కడ. అంటే ఏం పేరు పెట్టారంటే తమ్ముడికి ఇక్కడ, చదవనమ్మా. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. ఇదిగో వాడు కలల కనువాడు వచ్చుచున్నాడు. వీణ్ణి చంపి ఏం చేసినంట, అసూయ పగ బెగబట్టంట. అన్నల కోరికి దేవుడు ఆడుకున్న అమ్మ ఆయన్ని అడిగి ఏళ్ళని అడిగి వాళ్ళని అడిగి అడిగి తిరుపు తన తిండి కూడా మర్చిపోయి అంట. అందులో దేవుడాడు వస్తే అంట వీళ్ళు ఏమంటారంటే ఇక్కడ చదవనమ్మా, ఏమంటారు చదవనమ్మా. ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు. వీడిని చంపి ఏం చేస్తున్నంట, సొంత అన్నలంట వీడిని చంపి. అయితే నీకొక ఆలోచన ఉంటే, నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు ఒక ఆలోచన, నేను బ్రతికించిన యేసుక్రీస్తు ఏ మనుషుల వల్ల కాదండి నిన్ను చంపటానికి. గుర్తుపెట్టుకోండి, వాక్యం సెలవేస్తుంది ఇక్కడ. ఎన్ని ప్లాన్ ఉన్నా కానీ, నీ తల్లికి కానీ, తండ్రికి కానీ, నీ చెల్లికి కానీ, నీ వాళ్ళకి కానీ, నీ నమ్మని వాళ్ళకి కానీ, నీ మీద ఎన్ని ప్లాన్ ఉన్నా కానీ దేవుడు ప్లాన్ వేరు. ఇది గుర్తుపెట్టుకోండి. వీడిని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి, వీడిని గుంటలో పారవేసి, చంపిన తర్వాత గుంటలో పారవేసి ప్లాన్. బా ఎంత చక్కగా. చంపిన తర్వాత గుంటలో అంటే అక్కడ ఆల్రెడీ గుంటలో కూడా వెతుక్కున్నారు వాళ్ళు. దూరం నుంచి చూసి అంట, ఇడిగో కళ్ళగాని వాడు వచ్చుతున్నాడు, వీడిని ఏది చంపి ఎక్కడ వీళ్ళ ప్లాన్ గీసింది. 11 మంది ప్లాన్ గీసిండు అంటే ఇక్కడ. బా ఎంత మంచి చక్కగా అన్నలో తెలుసండి, ప్రేమించి అన్నలో చదవనమ్మా. వీడిని చంపి ఇక్కడ నున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీడిని తినివేసినని చెప్పుదాం. ఎంత ప్లాను. వీడిని చంపి గుంట్లో పడేసి మేము మందగా వస్తుంది, సింహం వచ్చి తినేసి పీక్ తినేది తీసుకుపోయింది అనే ప్లాన్ ముందు రాసుకున్న డైరీలో వీళ్ళు అప్పుడే. వా ఎంత మంచి చక్కనన్నలో. ఈ రోజు అట్టే ఉందండి. ఈ రోజు ఆ రోజు వేరు ఈ రోజు వేరు కాదు. ఈ రోజు తల్లిదండ్రులు కూతుర్లు వాడుకుంటున్నారండి, పని కొరకు డబ్బు కొరకు వాడుకుంటున్నారండి, రకరకాలుగా వాడుకున్నారు. తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, రకరకాలుగా వాడుకుంటున్నారు, రకరకాలుగా ఆలోచించుకుంటున్నారు, రకరకాలుగా నడిపిస్తున్నారు. ఆ పిల్ల జీవితం ఏ రీతిగా ఉందో, ఆమెకున్న కష్టం ఏంటి, నష్టం ఏంటి, ఆమెకు ఇష్టం ఏంటో ఆ ఇష్టాన్ని తెలుసుకోవట్లేదు. అది అబ్బాయి ఒప్పిని కావచ్చు, అమ్మాయిని తల్లిదండ్రులు అడగాల. కొడుకుని అయ్యా నీకు ఏం కావాలి కానీ, కూతురు అమ్మ నీకు ఏం కావాలమ్మా, నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదమ్మా, ఇదిగో ఇంత కష్టం నీకు అమ్మా, ఇది నువ్వు వాడుకొని ఒక తండ్రి చెప్పాలా. అది తండ్రి ప్రేమ, వాడుకునే ప్రేమ కాదండి. ఆడపిల్ల హృదయం ఎట్లా ఉంటుందండి, తనకు అనేకమైన ఆశలు ఉంటాయి కదా, అదే రీతిలో అబ్బాయి కూడా ఆశలు ఉంటాయి కదా. నేను అది కొనుక్కోవాలా, లేకుంటే ఇది కొనుక్కోవాలా. మరి మీరు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారండి వాళ్ళకి? నీ కొడుకు కానీ నీ కూతురికి కానీ ఒక తల్లిదండ్రులు ఇవ్వకపోతే ఎవరు ఇవ్వాలా? అది మంచిగానే కావచ్చు, చేయనే కావచ్చు, నువ్వు చెప్పుకునే ఛాన్స్ నువ్వు ఇవ్వాలి కదా. మమ్మీ నాకు ఇది కావాలి, డాడీ నాకు ఇది కావాలి అని చెప్పే ఛాన్స్ నువ్వు ఇవ్వాలి కదా. చదవనమ్మా. దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదాము. అప్పుడు వీని కలలేమగునో చూద్దాము. అప్పుడు వీని కలలు ఏమగునో చూద్దాము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రూబేను ఆ మాట విని
మనం వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని అప్పగించుటకై వారి చేతులలో వ్యక్తి పెద్ద వ్యక్తి, ఫస్ట్ ఆయన పుట్టింది రూబేను వ్యక్తి, పెద్ద వ్యక్తి, ఇంటికి పెద్ద కుమారు కనుక ఆయన పెద్దరికాన్ని నిలబెట్టుకోవడానికే ఆయన ఆలోచన చేసింది. ఏమైనా ఆలోచన చేసిండు? పెద్ద రూబేన్ అనే వ్యక్తి అంట ఇంటికి పెద్ద వ్యక్తి కనుక ఒక ఆలోచన చేసింది, కానీ ఆలోచన అక్కడికి పనికి రాలేదు. చదవనమ్మా. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతనిని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించదలిచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పాను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు, అంటే ఇంకా యోసేపు రాలేదు, యోసేపు దూరం నుంచి ఉన్నప్పుడు ఇన్ని స్టోరీ జరిగింది. ఎక్కడ చెల్లి ప్రియ అక్క ఇంకా యోసేపు దగ్గర రాలేదు, ఎక్కడి నుంచో అంత చూస్తారు, ఎక్కడ ఉందో అంత దూరం చూసి అంట అప్పుడే ప్లాన్ గా వేసుకుంటారు. ఎట్లా చంపాలి, ఎట్లా గుంట్లో వేయాలి, గుంట్లో వేసినాక ఏం చేయాలి, ఏ మృగం వచ్చి తినింది, దానికి అర్థం ఏంటి, దానికి బాగా మొత్తం డీటెయిల్ రాసుకొని ప్లాన్ చక్కగా. అంటే ఆయన రాలా, మనడు ఆయన పిచ్చోడాడు. యోసేపు అనే పిచ్చి వ్యక్తి అండి, దేవుళ్ళుండే వ్యక్తి, అందరిని ప్రేమించే వ్యక్తి కనుక ఆ ప్రేమించే వ్యక్తి ఏమైందో నీకు ఒక ప్లాన్ ఉండొచ్చు, కానీ నీ దేవుడికి ఏం ప్లాన్ ఉంది, ప్లాన్ నీకు అర్థం అవుతుందన్నమాట. రైట్. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారి యోసేపు అంగీని అతను తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. అంటే ప్లాన్ ఎక్కడ మిస్ కాలేదు, పడదోసి ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తులకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టునందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయదము రండి. మళ్ళీ ఏం ప్లాన్ ఇది చంపితే వీడు పాది పెడ తప్ప మనకి లాభం. మళ్ళీ ఎక్కడ దీంట్లో లాభం ఏం చూసుకున్నారండి? ఇక్కడ డబ్బు. ఈరోజు ఏం వెళ్తుందంట? డబ్బు, మనీ. మనీ ఉంటే మనిషి ఉంటాడు. ఏమంటాడండి? మనీ ఉంటే మనిషి, మనీ లేకపోతే నో మనిషి. మనీ ఉంటే మనిషి. అక్కడ కూడా అంట చంపితే మనకి ఏమి రాదు, అమ్మి వేసి డబ్బు వస్తుంది, దాంతో ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? చెడుతనము. వీళ్ళ ఏముంది? మన చదివిన ఫస్ట్ ఏముంది? చెడు కార్యం చేసే వ్యక్తి వీళ్ళు. కాబట్టి చెడ్డగానే ఆలోచిస్తారు, మంచిగా ఆలోచించరండి వీళ్ళు. నువ్వు 100 చెప్పు, చెడ్డవాడు చెడ్డగానే ఆలోచిస్తావు. అది దేవుడు దయ కృప ఉండాలి నీ పట్ల. నేనేం చేస్తాను, ఏం చేయట్లేదు కదా, నేను మంచిగా ఉంటాను, అది నువ్వు దేవుని తెలవాలి. నువ్వేంటో నీ దేవుడికి అర్థం కాలేదు, దేవుడంటే నీకు అర్థమైన రోజే అప్పుడు నీలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత బయటపరచబడితే. హల్లెలూయా. చదవమ్మా. ఈ ఇష్మాయేలీయులకు వారిని అమ్మివేయదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా. మళ్ళీ ఏమంటున్నాం? మళ్ళీ ఇది ఎక్కడ అబ్బా చంపటమే, నరకటమే, పడేస్తే మరి మనవాడు కదా. ఎప్పుడు గుర్తొచ్చిండ్రు? చంపేటప్పుడు గుర్తొస్తుంది. దేనికి చంపుతుండ్రు? వాడుకోవడానికి, డబ్బుకి, మనీ ఫర్ ఇల్లు మనకు చదవమ్మా. వానికి హాని ఏమీ చేయరాదు. ఏం చక్కగా హాని అంటే వాళ్ళు ఏం చేయొద్దు, మరి చక్కగా మాట్లాడుతుండ్రు. వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. రైట్. హల్లెలూయా. ఏమైంది ఇక్కడ? ప్రతి ఒక్క ప్లాన్ నెరవేర్చబడింది. మరి యోసేపుకి ద్రోహం చేసిండ్రు కదా, మరి యోసేపుడు ఎట్లా పగ తీర్చుకోవాలి? ఇప్పుడు అప్పుడు చిన్నవాడు. రైట్. ఒక బ్రదర్ అప్పుడు చిన్నవాడు కాబట్టి తెలియదు, అప్పుడు జ్ఞానం లేదు బ్రదర్. అదే నేను ఉంటేనా బ్రదర్ ఏం చేశాడు? కాళ్ళు ఎరగొట్టి. అవునా? ఇప్పుడు అదే వాక్యం. ఇప్పుడు 45 చదువు అమ్మా. సేమ్ అది 45. అది కారణము 45వ అధ్యాయం చదువు ఫస్ట్. అప్పుడు యోసేపు ఎప్పుడు అంటే బ్రదర్ ఆ ఛాన్స్ ఏమైనా ఉంటే ఆ టైంలో నాకు 20-30 ఉంటే బ్రదర్ వాళ్ళు నరికి ముక్కలు కాకులు గద్దరికేస్తాం. మరి ఇప్పుడు యోసేపు చేయాలి. ఇప్పుడు మరి యోసేపు పెద్ద అయింది కదా, చదవండి. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తను తాను అంచుకొని చాలక నా యొద్ద నుండి ప్రతి మనుష్యుణ్ణి వెలుపలకి పంపివేయుడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడ్వగా ఇక్కడ యోసేపు అనే రాజు అయింది. అక్కడ ఇది స్టోరీ వేరు. మళ్ళీ ఇక్కడ యోసేపు ఛాన్స్ ఉంది. ఇక్కడ దర్శనం వచ్చింది కదా, నీ పాన్లో మొత్తము నా కాళ్ళకి నడుకుని సూర్య చంద్రులు నక్షత్రములు నాకు సాగిల్లో పడితే అన్న దర్శనం ఇక్కడ నెరవేర్చబడ్డది. మీరెవరని ఆపడానికి దేవుడు కరుణిస్తే. కాబట్టి ఇక్కడ దేవుడు కరించి ఇక్కడ యోసేపు అనే వ్యక్తి దేశాన్ని ఐగుప్తుని దేవుడు ఏలుతుండే. ఇక్కడ దేశాన్ని ఐగుప్తుని ఏలుతుండే యోసేపు. అయితే యోసేపుకి అన్నలో
దొరికిండ్రు. మరి ఏం చేయగలరు యోసేపు? ఆ పగ తీర్చకుండా లేదా? చదవనమ్మా. ఇది దొంగ ఏడుప, నిజమైన ఏడుప, లోపల నుంచి ఏడుపు ఇప్పుడు మీకు అర్థం. చదవనమ్మా. రైట్. అతడు ఎలుగెత్తి ఏడవగా. ఎవరు ఏడ్చింది వాళ్ళమ్మా? యోసేపు అన్నలను చూచి తన అంచుకోలేక, అంటే అది దుఃఖం లోపల పెట్టుకొని అన్నలు కనపడిన ఎమ్మటిని అంట ఒరే అని కత్తి తీసుకోవాలి. ఇక్కడ కత్తి, చాకు, గొడవలు తీసుకోవాలి. ఏంది అందరిని బయటికి వెళ్ళి, అంటే అన్నలను తప్ప అందరిని బయటికి వెళ్ళగొట్టి, ఎందుకు అంటే అది అన్నల ముందు ఆ ప్రేమ చూపించుకోవాలి కనుకొనే. చదవనమ్మా. అతడు ఎలుగెత్తి ఏడవగా. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు నేను యోసేపును వా వాళ్ళు గుర్తుపట్టలేరండి. ఎందుకంటే అంత స్థాయిలో ఉండవు యోసేపు. ఐగుప్తు నెలే రాజు ఫరో తర్వాత యోసేపు అంత స్థితిలో ఉండే కనుక, ఆ దర్శనాలు నెరవేర్చబడి ఎక్కడో ఉండే కనుక వాళ్ళు గుర్తుపట్టలేక తను తాను ఏ పని వచ్చింది, నేను యోసేపుని అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అక్కడ వాళ్ళు గుర్తుపట్టలేరు. చదవనమ్మా. రైట్. నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా, నా తండ్రి ఇంకా అంటే యాకోబు ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయింది. ఎందుకు చంపింది, గొంట్లేసింది మేమే, ఐగుప్తులకు అమ్మేసింది, డబ్బుకు అమ్మేసింది మేమే. యోసేపు ఎంత పెద్ద స్థితిలో ఉండడా? నెవర్. ఇది కాని పని. అమ్మివేసినాం కదా, అమ్మివేసిన రీతిగా ఉంటాడు తప్ప, అటు దాసీలో ఉంటాడు తప్ప, లేకుంటే పనివాడు కూలివాడు ఉంటాడు తప్ప రాజు కాడు ఈ ప్రపంచాన్ని వేలడు అనే మైండ్ సెట్ ఉన్న. చదవమ్మా. అయితే అంతటా యోసేపు నా దగ్గరకు రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేశారు కదా. స్టోరీ మీరు అమ్మేసిండ్రు కదా. ఎందుకంటే అది ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు అక్కడ. ఎందుకంటే నమ్మే స్థితిలో లేరండి, అతను చెప్పే స్థితిలో తీసుకునే స్థితిలో లేరు. ఎందుకంటే దేవుడు ఎక్కడో పెట్టిండు కాబట్టి అది ఆ బ్యాక్ గుర్తు. ఒరే బాబు మీకు గుర్తుందా, నన్ను మీరు గుంట్లో వేసారా అంటే మరి పగ మరి యోసేపు ఏది మర్చిపోలేదు కదా, మరి పగ తీర్చుకోవచ్చు కదా. ఇప్పుడు ప్రియా చెల్లి, ప్రియా అన్న నువ్వు అంటారు, బ్రదర్ నాకు సమయం దొరకలేదు బ్రదర్, మరి దేవుడు క్షేమ సమాచారం అయినను నువ్వు తిన్నవా, తినలేదా, పండుకున్నావా, ఎక్కడి నుంచి వస్తున్నావు, అంటే ఈ సమాచారం క్షేమ సమాచారం అంటే మంచితనములు అడగటం బంద్. ఎవరంట మళ్ళీ వీళ్ళు? సొంత అన్నలు. పనిచేసి నువ్వు తిన్నవా, తింటలేదా, నీకు దెబ్బ తగిలిందా, నీకు ముళ్ళు కూర్చుకుందా, అరే నా తమ్ముడు కదా, మా తమ్ముడిని అందుకని చిన్నోడు మేము చూసుకోవాలి కదా, మంచిగా ప్రేమ చూసుకోవాలి కదా, మీ అన్నం పెద్దలు కానీ అన్నది లేదంట, బాగా పట్టిరంట. తర్వాత ఏమైందంట, క్షేమ సమాచారం ఎవరు మిమ్మల్ని అడగరండి. నువ్వు తిన్నవా, తినలేదా, నిన్ను వాడుకోవడం తప్ప, అన్ని విషయంలో పనిచేసి వాడుకోవడం తప్ప, లేకపోతే నీ తల్లిదండ్రులు వాడుకుంటారా, నీ అన్నదమ్ములు వాడుకున్నారు, లేకపోతే నీ అక్కజిల్లు వాడుకుంటారు, కానీ నిన్ను వాడుకోవటంగా చూస్తారు తప్ప దేనికి చూడండి. చదవనమ్మా. రైట్. చదవండి. అతనిని క్షేమ సమాచారం అయినను అడగలేకపోయిరి. యోసేపు అప్పుడు ఎందుకంటే అందరి నుంచి దూరం అయింది కదా, ఇప్పుడు తన ఎద్దుకు ఎవరు వచ్చిండ్రు, ఇప్పుడు తన ఎద్దుకు ఎవరు పంపించినది ఇప్పుడు వాక్యం అర్థం. ఎందుకంటే అన్నలు తోసివేసిండ్రు, అంటే లోక సమస్యను తోసివేసింది, కానీ తండ్రి ప్రేమ, కానీ తండ్రి కన్నా ప్రేమ కావాలి. తండ్రి కంటే ముందు మొట్టమొదటి ప్రేమ కావాలి అన్నప్పుడంట ఆ ప్రేమ కోసం యోసేపు బతిలాడుతున్నంట. ఇంత నేను ప్రేమిస్తున్నాను కదా, ఎందుకు ప్రేమిస్తలేదా అన్నలు అని ఒక డౌట్ ఉందంట. ఈ డౌట్ లో ఏం జరుగుతుందమ్మా? యోసేపు ఒక కలకని కళ అంట. అక్కడ కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా పిచ్చోడు ఇంకా అర్థం కావట్లేదు. అంతకుముందు ఏం పట్టింది ఇక్కడ? పగ. కానీ ఈ పిచ్చోడు అంటే చూసిన ఎంత ప్రేమ అనాలంటే, అన్నలు తిట్టినా కానీ కొట్టినా కానీ క్షేమ సమాచారం అట్లా, నువ్వు తిన్నావా తమ్ముడు, తినలేదా, ఇంత దూరం నుంచి అంటే అన్నం వాళ్ళకి తీసుకుపోతాను. యోసేపు తన తింటాను కాదు, తన తండ్రి పంపించినప్పుడు అన్నల గురించి పంపిస్తున్న ఆహారం మోసుకొని కష్టపడి భారంతో మోసుకొని ఇస్తే అంట అన్నలు తినుకుంటా, తమ్ముడు నువ్వు తిన్నావా, ఆ దూరం నుంచి వచ్చినావు కదా, నువ్వు నీళ్ళు తాగినా, ఆ క్షేమాసనం అడగటం పని చేస్తుందంట. అయితే అంట ఇంకా ఆయనకు అర్థం కావట్లేదు, నా అన్నలు కదా అని దర్శనం అనగా కళ చెప్తున్నా. చదవనమ్మా. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టి. మరి ఎక్కువ ఈ ఫస్ట్ ఈ తక్కువ అయింది ఇక్కడ, మరి ఎక్కువ అంట. మరి అంటే ఎక్కువైంది పగ. ఈయన ప్రేమతో పోతుంటే వాళ్ళు పగతో ముందుకు వస్తుండ్రు. నీ పగవారిని ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది కదా, నీ శత్రువుని నువ్వు ప్రేమించాలి, నీ శత్రువులకు ఆహారం పడినప్పుడు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, మరి పగ ఎందుకు అధికమవుతుంది? మరి యోసేపు ఎవరితో ఉండ, మరి వాళ్ళతోనే ఉండే కదా యోసేపు కూడా, మరి పగ ఎందుకు ఎక్కువైతుంది? దేవుడు నమ్ముకున్న బిడ్డలే కదా, యాకోబు దేవుని, ఇసాకు దేవుని, అబ్రహాం దేవుని చెప్పిన దేవుడు. మరి ఈ యాకోబు దేవుళ్ళు బిడ్డలు కాదు వీళ్ళందరూ.
మరి యెహోవా తండ్రికి తెలియపరిచి ఉండాలి కదా దీంట్లో. మరి ఎందుకు పగ పెట్టుకుంటున్నారు? యోసేపు పగబెట్టే కారణం ఏంటి? సొంత అన్నలు కదా. ఈ రోజు ఎవరు నమ్మడానికి వీలేదండి. ఫస్ట్ నీ దేవుడిని నమ్మాలి. నువ్వు అన్ని అందరికి చెప్పి నువ్వు మోసపోతున్నావు, అందరికి చెప్పి నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. వాళ్ళు ఎంత ఫ్రెండ్స్ అయినా కావచ్చు, నీ సొంత వాళ్ళు కావచ్చు, ఆ తల్లి ఆ తండ్రి కాదండి. నువ్వు చెప్పుకోవాల్సిన తండ్రికి, అనగా నీ యెహోవా తండ్రికి, నేను ప్రేమించిన నీ తండ్రికి. అందుకంట ముందుకు వచ్చింది ఎవరు చదవనమ్మా? అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టించుచుంటిమి, నా పన లేచి నిల్చుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా? నీవు నిశ్చయముగా మమ్మని నేలెదవా అది అర్థమైందంటే ఈ పనుల మొత్తం ఎవరి మాడతాయి అంట? యోసేపు పాలకి నా సాష్టాంగం చేయాలా? దేవుడు చెప్పేసింది అక్కడనే. ఎందుకంటే దేవుడు దిగొచ్చిన యోసేపు దగ్గరికి. యోసేపు అంట దుర్మార్గుడు కాదంట, పగ తీర్చుకునేవాడు కాదంట, చెడు చేసే వ్యక్తి కాదంట యోసేపు అంట. దేవుని యందు యథార్థంగా బతికే వ్యక్తి యోసేపు. కానీ ఎదురు నీ మీద పగ పట్టవచ్చు, ఎదురు నీకు అర్థం కావచ్చు, నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. హల్లెలూయా. నువ్వు ఎవరికి అర్థమైనా కాకపోయినా నీ యేసుక్రీస్తు నువ్వు అర్థమై చాలు. ఒకరితో నీకు అనవసరము. అది గుర్తు బ్రదర్ ప్రియ, చెల్లి ప్రియ అన్న ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎవరికి అర్థమైపోయి నీ భార్యకి కానీ, లేకపోతే నీ అన్నకు కానీ, లేదా నీ తల్లిదండ్రులు కానీ, నీ కుటుంబంలో ఈ భూమి మీద నువ్వు ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా, కేవలం ఆఖరికి సేవకుడికి నువ్వు అర్థం అయినా కాకపోయినా నీ యేసయ్యకు నువ్వు అర్థం కావాలా? ప్రియ చెల్లి ప్రియ, నువ్వు గుర్తుపెట్టుకోండి. వాక్యం ప్రకారం బట్టి దేవుడు దిగొచ్చిన మాట, దేవుడు మాట్లాడిన మాట అంట, నిశ్చయంగా నువ్వు మమ్మల్ని ఏలుతావా అంటే ఇది అర్థమైన సీన్ అక్కడ. ఎందుకంటే పంపించింది అది కళ కాదు, అది నిజము. కాబట్టి వాళ్ళకి ద్వేషం. రైట్. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా? మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టి. మరి ఇంత ప్రేమ కాదు, ఇది పగ ఎక్కువవుతుందంట. శత్రువులను ప్రేమించు అనే అర్థానికి వీళ్ళు పగ పెంచుకుంటారంట. మరింత, అప్పుడు ఎక్కువైన ఇప్పుడు మరింత ఆయను. ఇది మూడోసారి మాట. నువ్వు దేవుని బిడ్డగా ప్రియ చెల్లి, నిన్ను తిడితే నువ్వు తలదించుకొని పోవాలి కదా. దేవుని గారు నువ్వు మొరపెట్టాలా, దేవుని యందు నిలవాలా. ఒకరికి సంబంధం లేదు. ఎవరైనా పో జాన్తో వదిలే అంతే, నువ్వు పోరాబై పోలే అని. నేను దేవుడిని నమ్ముకున్నా కాబట్టి నేనేంటో నాకు తెలుసు, నా దేవుడు తెలితే. ఇంకో నువ్వు ఆలోచించినవా కథ నీ లైఫ్ పెట్టుకోవాలి, నీకు అర్థం కాదు. నువ్వేం ఆలోచించవద్దు. అది ఎవరి గురించి, మీ అన్ననా, మీ అక్కనా, మీ చెల్లె, మీ తమ్ముడా, అది ఎనీథింగ్ ఎవరైనా కావచ్చు. నువ్వు ఆలోచించే అవసరం నీకు రావద్దు. అది నీకు మైండ్లోకి వచ్చిందా, యువర్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది మొత్తం. నువ్వు కంట్రోల్ దేవుడు. యోసేపు ఎక్కడ మరి తొలగిపోలేదే. అన్నలు 11 అన్నలు తిట్టినా కానీ మరింత ఇక్కడ పగ ఎక్కువైంది. మూడోసారి పగ ఎక్కువ అయినా చదవనమ్మా. రైట్. అతడు ఇంకొక కలకని, మరి దేవుడు మాట్లాడాడు. మరి అతడు ఇంకొక కలకని అతడు ఇంకొక కలకని కానీ తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటి. మరి ఒక కల, రెండో కళ. ఇది పగ పట్టింది మూడో పగ, ఇది రెండో కళ. చదవనమ్మా. అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను. 11 అంటే అన్నలు ఎంతమంది అంటే వీళ్ళు 11 అన్నలు అన్నమాట. ఈయన 12వ వాడు. చదవనమ్మా. అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. అతడు తన తండ్రితోను తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయం. అంటే ఇక్కడ వాక్యం ప్రకారం బట్టి, హలో దేవునికి స్తోత్రం, తల్లి తండ్రి అన్నదమ్ములు అందా ఎవరికి సాష్టాంగం చేయాలి దేవుళ్ళో ఉంటే? ఇక్కడ మిరాకిల్స్ మీకు అర్థమవుతుందా? ఇక్కడ నువ్వు దేవుళ్ళు ఉంటేనంట తల్లి తండ్రి అన్నదమ్ముళ్ళు సమస్త, ఇంకేముంది తల్లిదండ్రులు మించిన తర్వాత అన్నలు, నీ కుటుంబం ఇంకెవరు ఉంటారు నీకు? వాళ్ళు కూడా అంటే ఏం చేయాలంట? ఇప్పుడు ఎవరు కోపం వచ్చింది? ఇప్పుడు ఎవరైతే ప్రేమిస్తున్నా యాకోబు కూడా కోపం వచ్చింది. మరి యాకోబు అంట ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించింది కదా. ఇప్పుడు ఏమైంది చదవండి, ఇప్పుడు చదవండి ఒకసారి. నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించాను. ఇప్పుడు ఏం చేసిన మరి ప్రేమించే వ్యక్తి కూడా ఏం చేసి గద్దించాను. మరి ఎవరు నమ్మాలి? ఇప్పుడు మీరు ఎవరు నమ్ముతారండి ఈరోజు? మరి దేవుడు నమ్మాలా? యేసుక్రీస్తు మీతో ఏం మాట్లాడుతుండో, మీ జీవితంలో ఏ కార్యం చేయబోతుండో, ఆ కార్యం తగ్గట్టు, ఆ ప్రేమ తగ్గట్టు, ఆ యథార్థ తగ్గట్టు, ఆ శాంతి తగ్గట్టు నిలిచినప్పుడు అంట ఎవరేమైనా నీకు అనవసరం ప్రియ చెల్లి ప్రియ అన్న, మీ వాక్యం ప్రకారం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏమన్నా మరి మొత్తం యాకోబు ప్రేమించును కదా, యోసేపుని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించును కదా. మరి ప్రేమించిన వ్యక్తి ఆ మాటలు ఎందుకు వస్తాయి? తన పరిస్థితి మీద ఏంది నీకు సాష్టాంగం పడాలా? దేవుడు అనుగ్రహిస్తే మీరెవరండి మాట్లాడటానికి?
దేవుడు కరుణిస్తే మీరెవరు మాట్లాడి, దేవుడు ఇస్తే నీవెవరు ఆపడానికి? దేవుడు ఇప్పుడు బంగారం ఇచ్చినా, నగలు ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా, మంచి చక్కని భార్య ఇచ్చినా, మంచి పిల్లల్ని ఇచ్చినా కానీ, మంచి కుటుంబాన్ని ఇచ్చినా కానీ ఆపేది నువ్వు నీ వల్ల కాదు. ఆ దేవుడు తీయాల్సిన దేవుడు వాళ్ళనే, ఆపేది దేవుడు వాళ్ళనే, ఇచ్చేది దేవుడు వాళ్ళనే. అది నీ వల్ల కాదు ప్రియా చెల్లి, ప్రియా అన్న. మీరు గుర్తుపెట్టుకో చదవమ్మా. రైట్. నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయ పడిరి. అసూయ ఏమైంది? పగబోయేమైంది? అసలు చిచ్చి 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 వీడు బతుకు అసూయ అది వేరు, పగ వేరు, అసూయ వేరంట. చిచ్చి వీడి దగ్గర కూడా రానివద్దు అని అసూయ పడి అతని సహోదరులు అతని యందు అసూయ పడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. జ్ఞాపకం తండ్రి అంట. సరే, ఎందుకంటే తండ్రి ఒక ఆలోచన, తండ్రి ప్రేమిస్తున్నారు కదా కుమారుని. సరే చూద్దాం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద దేని సమయం దొరకాలి బ్రదర్? సమయం నీ దేని దొరకాలా? మరి యోసేపు సమయం దొరుకుతుంది కదా. మరి యోసేపు రాజు కూడా యోసేపు తలుసుకున్న ఒక మాట చిటికేస్తే బూడిదైపోతారు వాళ్ళు. మరి యోసేపు ఎందుకు ఏడుస్తుండు? మరి యోసేపు మర్చిపోయినా బ్రదర్, మర్చిపోయినా కానీ మర్చిపోయిన కూడా లేదు కూడా తెలియదు. చదవనమ్మా. ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి. ఇదేంటండి? పగ తీర్చుకోవాలి కదా. ఏదేంటి మరి? ఇదేంటి రివర్స్ చేంజింగ్ ఇస్తామన్నాడు. మీరేం బాధపడొద్దంట. అబ్బా ఇలాంటి మంచి వ్యక్తులు అండి. అందుకే యోసేపు ఈ గ్రంథములు అంటే అంత యోసేపించిన వ్యక్తి వేరొకరు లేరండి. మీరు బాధపడొద్దు. పగ తీర్చుకోవట్లేదండి. దాని విషయం ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఎందుకంటే వాళ్ళు గుర్తుపట్టలేరు కనుక ఆ గుర్తుపడటానికి పగ తీర్చుకోవడానికి కాదు, ఇది గుర్తుపడటానికే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చదవనమ్మా. మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకురి. అది మీకు సంతాపం పుట్టింపనీయదు. ఒకరు మీకు ఏడు పుట్టించినా మీకు దుఃఖమన్నా గానీ ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. మీకు ముందుగా దేవుడు ఎందుకు? దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు మీకు గుర్తున్న కళలు ఇచ్చిండు. దేవుడు 2 కళలు దేవుడు ఇచ్చిండు. ఆ కళలో నెరవేర్చబడ్డే కనుకే ఆ కళ ద్వారా దేవుడు ఆ పానులు కానీ ఆ సూర్య నక్షత్రాలు కానీ నాకు సాగిలు పడుతున్నాయి కదా. ఇది దేవుడిచ్చిన దర్శనము, ఇది దేవుడిచ్చిన వార్త, ఇది దేవుడిచ్చిన ప్రత్యేకము కనుకనే దేవుడు మీ రీతిగా నన్ను పంపించిండు. 2 సంవత్సరముల నుండి కరువు దేశములోనున్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకు ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. దేవుడు మీకు ముందుగా నన్ను పంపించును. మీకు ఏ ప్లాన్ ఉండొచ్చు కానీ దేవుడు ప్లాన్ వేరు బ్రదర్. నువ్వు అనుకోవచ్చు ఏం చేస్తుండు దేవుడు, ఈ కష్టం ఏంటి, ఈ నష్టం ఏంటి, కానీ దేవుడు నీకు దేవుడు ఏదో చేయబోతుండు. ఇది గుడ్ న్యూస్ బ్రదర్ యా చెల్లి. దేవునికి ఏదో చేయబోతుండు. దేవుడిని దీవించబోతుండు, దేవుడిని ఆశ్రయించబోతుండు, దేవుడు నీతో మాట్లాడబోతుండు, దేవుడిని నడిపించబోతుండు, దేవుడు నీ పక్షాన ఏదో చేయబోతున్న కార్యము. మనసులో ఏమన్నా చేయి నీకు అనవసరం, కానీ దేవుడు నీ పక్షాన ఉండలే. అది గుర్తు, అదే ధైర్యం తెచ్చుకోవాలా. మనసులో ధైర్యం కదండి, దేవుడి పక్షం ధైర్యం. దేవుడు నా పక్షాన ఉండని ఒక చిన్న మాట కూడా చాలు. నువ్వు పెద్ద బొర్లాడే అవసరం లేదు, ఎగిరి దూకే అవసరం లేదు. ఒకటే మాట చిన్న మాట ధైర్యం. నా యేసయ్య నా పక్షాన ఉండు అనే చిన్న మాట ఒక్కటి చాలు. ఆ రవంత విశ్వాసం ఎంత అంటే ఆవులంత విశ్వాసం ఉండాలి అక్కడ నీకు. మరి యేసుకి అన్ని తెలుసు కదా, మరి పగ తీర్చుకోవచ్చు కదా. కానీ అక్కడ యేసుకి వాక్యాన్ని బోధిస్తుంది. అన్నా మీరు బాధపడే అవసరం లేదు, ఇది దేవుని చిత్తము. మీరు నన్ను కొట్టాలన్నా కానీ నన్ను తిట్టాలన్నా కానీ దేవుని చిత్తం ఉంది కాబట్టి మిమ్మల్ని దేవుడు ఇక్కడ నుంచి నడిపించిండు. అంటే నా కొరకు అనగా మీ కొరకు, అంటే మేము నీ ప్రాణాలను కాపాడటానికి దేవుడు నన్ను ముందుగా పంపించిండు. శ్రమల ద్వారా నన్ను నడిపించిండు. శ్రమల తర్వాతనే సుఖం అండి, సుఖం తర్వాత శ్రమలు కాదండి ఇక్కడ. కానీ యోసేపు యథార్థమంతుడు, పగ తీర్చుకోలే. యోసేపు ఆడ పగ తీర్చుకొని అసహించుకొని నన్ను వాక్యం సెలవుసిన అయినా కానీ ఇక్కడ యోసేపు ఎక్కడ పగ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసిండు. వాళ్ళు గుర్తుపట్టలేదు కనుకనే అది ఆ మాట వచ్చింది తప్ప అది పగతో వచ్చిన మాట కాదు. అన్నా మీరు బాధపడని చెప్పిన వాక్యం చదవనమ్మా. ఇంకా కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను. ఫరోకు ఎవరంటేనా? తండ్రి అంట. ఫరోకే తండ్రి అంట. అవ్వా దేవుడు మహిమ ఇది.
ఇది ఎవరి వల్ల కాదు, నెవర్. ఎవరు సేవకుడు వల్ల కూడా కాదు. దేవుడు ఒక్కసారి నిన్ను పట్టుకోండి అంటే, దేవుడు ఒక్కసారి నిన్ను చూసిందంటే ఆపుతం ఎవరి తరం కాదండి. నువ్వు దేవుడి మీదే బ్రతకాలి. కదండి. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను. ప్రభు తండ్రిగాను, వారి ఇంటి వారందరికీ ప్రభు అంట. ప్రభు అంట. యోసేపు అంటే, యోసేపు ఎలాంటి వ్యక్తి అంట? గుంట్లో పడిపోయిన వ్యక్తి, శ్రమల గుండా వచ్చిన వ్యక్తి, ఆ గుంట్లో త్రోసివేసిన వ్యక్తి, అమ్మువేసిన వ్యక్తి అంట. ఈరోజు ఏ స్థితిలో తెలుసా? అన్నలు రక్షించిన స్థితిలో దేశాన్ని, ఐగుప్తు దేశాన్ని కాపాడే వ్యక్తి కాక అనేక దేశాలు రక్షించే వ్యక్తిగా మార్చబడాలి దేవుడు వాళ్ళని. చదవనమ్మా. అతని ఇంటి వారికి అందరికి ప్రభువుగాను, ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అంటే పేద స్థితిలో, కరువు స్థితిలో ఉన్నారంటే ఈ దేవుని ప్లాను. ఎందుకు? ధాన్యము అక్కడ వచ్చి దర్శనం గుర్తుందా? పానలో అనగా ధాన్యము. ఆ ధాన్యం మొత్తం యోసేపు పాదాల కింద ఉన్నప్పుడు ఆ ధాన్యం అనగా కరువు. ఆ కరువు కాలం బ్రతికించేది యోసేపు. దేవుడు ముందే బయలుపరిచిన యోసేపుకి. అన్నలు పగబట్టిండ్రు, అసహించుకున్నారు. ఆ తండ్రి కూడా అంట మనసులో పెట్టుకుని ఇదేదో అయితేమో అంటే గద్దించు, కానీ ఏదో మనసులో పెట్టుకుని అయితే అది ఇప్పుడు నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. టైం పడతండి. నీ జీవితం కావచ్చు, నా జీవితం కావచ్చు, ఇంకా చూస్తున్న ప్రతి ఒక్క బ్రదర్ చెల్లి ఎవరి జీవితం దేవుడు ఒక టైం ఇస్తారు. ఆ టైంలో మనం నిలబడాలి. అక్కడ నిలబడాలి కదా. ఎంతకాలం తిరుగులాడతాము? అదని ఇదని ఆడు మాటని ఈ మాట ఎవడి మాట వినొద్దని. ఫస్ట్ దేవుడు నీకు అర్థం కావాలి. దేవుళ్ళు నివసించాలి. దేవుడు కొడుకు బ్రతుకు, దేవుళ్ళు నివసించు, దేవుని అర్థం చేసుకో. నువ్వు ఎవరి మాట వినొద్దు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నా దర్శాలు అంతే. నువ్వేం వినొద్దేక బ్రదర్ నన్ను అట్లా అన్నాడు, నా అమ్మాయి ఇట్లా అంది, నన్ను అట్లా అంటే అది నీ కర్మ. దానికి ఎవరు బాధ్యులు? నువ్వే బాధ్యులు. నీకు ఒకరితో సంబంధం లేదు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నావు కదా, మరి దేవుళ్ళు నివసించు. దీని భార్య అంటుందా, లేకపోతే మీ అక్కలు అంటున్నారా, మీ తల్లిదండ్రులు మాట్లాడుతున్నారా? ప్రియ చెల్లి, ప్రియనా, మరీ చెప్తుంది ఇక్కడ. యోసేపు టైం పట్టింది. తన గొంట్లో వేసి అమ్మ వేసి పడ్డా కానీ ఆ పగవాళ్ళతో అనగా తన అన్నలే పగవాళ్ళు అయినా కానీ ఒక యేసుకు ఒక టైం వస్తుందండి. కానీ మనకు కూడా ఒక టైం వస్తుంది. ఎందుకు ఈ వాక్యం చూసిన ఎందుకంటే ఎందుకు చూడాలంటే ఒక టైం మనకు వస్తుందండి. ఆ టైం వచ్చి నువ్వు వెయిట్ చేయాలి. నువ్వు నిలబడాలా. నువ్వు నిలబడితేనే నీ ద్వారా 10 మంది నిలబడతారు. నా వల్ల కాదంటే ఇంకెవడి వల్ల కాదు. మరి ఇంకెవరి వల్ల ఇది? ఈ భూమి మీద అనుడి వల్ల కాదు, నామకర క్రైస్తవ వల్ల కాదు. మరి నీ వల్ల కాకపోతే మరి ఎందుకు మార్చమంటప్పుడు? అందరికీ అదే మాట, నా వల్ల కాదు బ్రదర్. మరి నీ వల్ల కాదు, ఇంకెవరి వల్ల అవుతుంది? ఎవడి వల్ల కాకపోతే నీ కాడకు వచ్చింది. మరి నీ వల్ల కాకపోతే మరి ఇంకెందుకు దేశం? నువ్వు దేవుని ఏ రీతిగా ప్రేమిస్తున్నావు? ఎవరు ఏమన్నా కానీ వదిలేయి. దేవుడి నువ్వు ప్రేమిస్తున్న ఆ విశ్వాసం ఏంటంటే ఆగిన విశ్వాసం. నా యేసుక్రీస్తు నా కొండ దస్తాలు అంతే ఒక మాటతో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కనుక ఈ వాక్యం విన్న విధానం బట్టి దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన ప్రియ చెల్లి, ప్రియ అన్న, మరి మీ తలలోంచి ప్రార్థన తలవంచినమ్మా. శృతి ప్రభ స్తోత్రమైన సర్వశక్తి కలుగుతాండి మహిమల ప్రభ. అక్కల్ని అన్నలు దీవించు ప్రభా. ఎంతమంది వాక్యం వింటున్నారు ప్రభా, ఆ కుటుంబాల ప్రభా శాంతి సమాధానం సమృద్ధి దయచు ప్రభా. ఎంతో మంది ప్రభా చెల్లెల్లో ప్రభా తండ్రి అక్కలు కావచ్చు ప్రభా, ఇంట్లో విషయం కావచ్చు ప్రభా, భార్య భర్తల విషయంలో కాదు ప్రభా, ఏ కొట్లాటలు కానీ ప్రభా, ఏ గొడవలు రాకుండా ప్రభా శాంతి సమాధానం దయచేసి ప్రభా తండ్రి చక్కగా ఉండే రీతిగా, సంతోషంతో ఉండే రీతిగా ప్రభా, వాళ్ళకున్న పిల్లలు కూడా తండ్రి ప్రభా కుడికి ఎడమకి పడిపోకుండా ప్రభా తండ్రి వాక్యములో, ప్రార్థనలో తండ్రి ఎందు భయము, ఎందు భక్తులు తండ్రి ఆ పిల్లలను కూడా పెంచమని ప్రభా. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని ప్రవేశిస్తాయి తండ్రి. ఇదిగో నీ చిత్ర నీ హస్తానికి అప్పగించుకుంటూ నీవే మహిమకి నడిపించమని ఈ మండుచున్న నీ సంఘము అబుదాల సంఘాన్ని దీవించి ఆశ్రయించి అనేకులకు తండ్రి ప్రభా ఈ వాక్యం అందే రీతిగా, వెళ్ళే రీతిగా తండ్రి అనేకులు బడప రీతిగా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.